రాష్ట్రాన్ని ఎడగొట్టినందుకు అలిగి కాంగ్రెస్ వదిలిపోయిన తులసిరెడ్డి మళ్ళా ఎత్తుక్కుంటా వచ్చాడు. కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకొని నిండా మునిగిన తులసిరెడ్డి కాంగ్రెస్ కండువా గొప్పుకొని సమరమే అంటున్నాడు. వాళ్ళు తులసిరెడ్డి వనవాసం పూర్తయిందే? కాంగ్రెస్ పార్టీలో పునఃప్రవేశం. ఒరే ఏడా చోటు దొరక్క మళ్ళా వచ్చేసావా? ఎట్టుంది? స్వగృహానికి వచ్చినట్లు ఉంది. నువ్వు వెళ్ళినప్పుడు ఇల్లు ఎట్టా ఉందో అట్టాగే ఉందే. కాంగ్రెస్ పార్టీ నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది. నువ్వు తిరిగి వచ్చేసరికి ఈడంతా అయిపోయింది. ఒక్క అంశం మీద, రాష్ట్ర విభజన అనే ఒకే ఒక్క అంశం మీద నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంతో విభేదించడం జరిగింది. నిజంగా దాని మీదేనా? ఎట్టాగు ఓడిపోద్దనే? ఆ ఒక్క అంశమే. పార్టీకున్న చెడ్డ పేరు పోయిందని పొరపాటున ఎవరన్నా చెప్పారా? నేను చివరి వరకు రాష్ట్ర సమైక్యత కోసం నా శక్తి వంచన మేరకు కృషి చేయడం జరిగింది. పెప్పర్ స్ప్రే కొట్టిన వాళ్ళు కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారులే. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర విభజన జరిగిపోయింది. సింగిల్ సీట్ రాని కాంగ్రెస్ లోకి నువ్వు వచ్చి ఉద్ధరించేదేందో. ఈ రాష్ట్ర విభజనలో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా అన్ని పార్టీల ప్రమేయం ఉంది. కాకపోతే పాపమంతా మీ నెత్తికే చుట్టుకోండి. 2008లో ఒకసారి, 2012లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లిఖితపూర్వకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఆర్టికల్ 3 ప్రకారం చేసుకుంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి వారు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఒకరికి పవర్ వచ్చింది, ఇంకోళ్ళు అపోజిషను. ఎటు కాకుండా పోయింది మీరే. కాంగ్రెస్ పార్టీనే చివరిగా 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే మాట చెప్తా తిరుగు, 4 ఏళ్ల తర్వాత నమ్ముతారేమో. ఈ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలకు కూడా దాంట్లో పాత్ర ఉంది. అంతే, ఇటాగే చెప్తా తిరుగుతుంటే చివరికి సచ్చినట్టు నమ్ముతారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది గత చరిత్ర. నువ్వు వచ్చావు, పార్టీ భవిష్యత్ ఎట్లా ఉంటదంటావు? మరి ప్రస్తుత కర్తవ్యం ప్రెస్ మీట్లు పెట్టడం తప్పించి నువ్వు ఎట్టాగు ఏం చేయవుగా. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడం అనేది ప్రస్తుత కర్తవ్యం. దానికి సొక్కాలు దించుకొని పనిచేసే చంద్రబాబు ఉన్నాడు. రాష్ట్ర విభజన సందర్భంలోనే సోనియా గాంధీ గారి నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే యూపీఏ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర విభజన చేస్తూనే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా చట్టబద్ధత కల్పించడం జరిగింది. సర్లే, మీ మేడం అడిగితేనే పట్టించుకునే దిక్కులేదాడ. చట్టంలో పొందుపరిచిన అంశాలను, సభాముఖంగా చెప్పిన అంశాలను వాటిని సాధించుకోగలిగితే దాదాపు విభజన వలన జరిగినటువంటి నష్టాన్ని 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పూడ్చుకునే అవకాశాలున్నాయి. ఈదుల్లోకి వచ్చి పోరాటాలు చేయాలా? మన కాడ అంత ఓపిక ఉందా? ప్రస్తుతం కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని కానీ లేదా ఆనాడు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీలను కానీ ఏమాత్రమో లెక్క చేయకుండా దారుణమైనటువంటి నిర్లక్ష్యాన్ని చట్టం అమలు పట్ల ప్రదర్శిస్తా ఉంది. మీరు పోగేసిన చెత్త అంతా ఓర్చడానికి కాదు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెట్టింది. ఆ చట్టాన్ని అమలు పరిచే విధంగా, ఆనాటి ప్రధానమంత్రి సభాముఖంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కత్తి డాలు తెప్పిమంటావా? గుర్రం కూడా కావాలా? కాంగ్రెస్ పార్టీ పరంగా ఈనాడు నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒరే, వచ్చి రాగానే పార్టీకి పెద్ద ఫిట్టింగే పెట్టావు. ఆనాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వము చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ పరంగానే మళ్ళా పోరాడితే దానికి శాంక్టిటీ ఉంటుంది. నువ్వు వద్దన్నా విభజన చేసినందుకు ఇట్టా రివెంజ్ తీర్చుకుంటున్నావా? వ్యక్తిగతంగా నాకు కాంగ్రెస్ పార్టీ
నాకు ఎప్పుడూ నష్టం కలిగించలేదు, గౌరవం ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది. నిజం చెప్పు, ఏరే ఏడా చోట్లేకే మళ్ళా వెనక్కి వచ్చావు కదూ. కాంగ్రెస్ పార్టీ ఒక నిజమైన సరైన పార్టీ అని చెప్పేసి నా అంతరాత్మ ప్రబోధానుసారము. నీ అంతరాత్మ శారమనేనా ఇంకేమన్నా చెప్పిందే?